షేమ్ ఆన్ యూ అని చెప్పను, ఎందుకంటే అది మీ ఇష్టం. కానీ ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. దయచేసి మీ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గురించి తెలుసుకోండి, అపోజిషన్ గురించి తెలుసుకోండి. ఈ 20-30 డేస్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఇది మీరు వినొద్దు. దయచేసి 20-30 డేస్ ఆ ఉపోరియాని ఎంజాయ్ చేయండి. కానీ వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండరు. ప్రాబ్లమ్ ఈజ్ ఆల్వేస్ విత్ ద అర్బన్ పాపులేషన్. అటువైపు కూటమి ఉంది, ఇటువైపు వైఎస్ఆర్సీపీ ఉంది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినావని, ఏ పార్టీ ఎంపీ, అది ఏ పార్టీ అయినావని నాకు అనవసరం. కానీ మీరు వచ్చి ఓటు వేయాల్సిందే. వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అన్నది ప్యూర్లీ ఓటు ఎందుకు వెయ్యాలి అన్న దాని గురించే ఉంటుంది. ఒక పార్టీకి స్టాండ్ తీసుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు దయచేసి ఈ వీడియో నుంచి వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్స్ డే అన్నది ఇంకో 2 డేస్లో ఉంది. అయితే పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేసి కెమెరామ్యాన్ గంగతో రాంబాబులో క్లైమాక్స్ స్పీచ్ లాగా ఇచ్చేయడానికి నేనైతే రాలేదు. బట్ కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది, అది ఈరోజు షేర్ చేసుకుంటాను. సో స్ట్రైట్ టు ది టాపిక్. ఫస్ట్, నా ఒక్క ఓటుతో ఏం తేడా వస్తుంది, ఆ ఒక్క ఓటు డిఫరెన్స్ ఎందుకు చూపిస్తుంది? యూజ్లెస్ మాట అది. దయచేసి ఇంట్లో సోమరపోతుల్లా కూర్చోకుండా వెళ్ళి ఓటేయండి. అండ్ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఎవరైతే అమెరికాలోనూ యూకేలోను యూఎస్లోను ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు ఓటేయడానికి చాలామంది. అలా కాకుండా అక్కడి నుంచి కూడా పోస్టల్ ఓట్ ఫెసిలిటీతో ఓట్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ 2 కేటగిరీస్ కాకుండా 3వ కేటగిరీ ఒకళ్ళు ఉంటారు. అంటే ఓటు వేయడానికి ట్రై చేయరు, ఓటు వేయరు, వేయకపోగా ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి తెలుసు దే హ్యావ్ ఎ ఛాన్స్ టు కమ్. వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇండియాలో ఉండే అవకాశం ఉంది. అయినా సరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నా కూడా రాకుండా, డబ్బులు కక్కుర్తిపడి రాకుండా, వారు ఓటేసే అవకాశం ఉన్నా వేయకుండా ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, షేమ్ ఆన్ యూ అని చెప్పను, ఎందుకంటే అది మీ ఇష్టం. కానీ ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. ఇండియన్ సిటిజనే మీరు, కానీ రైట్ మీకు లేదు. మీకు ఆ రైట్ కావాలి అంటే యూ హ్యావ్ టు ఓట్. మీ లోకల్ ఎమ్మెల్యేని మీరు ఎలక్ట్ చేసుకోకుండా, మీ లోకల్ ఎంపీని మీరు ఎలక్ట్ చేసుకోకుండా ఇప్పుడు వచ్చేసి వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు. ఏంటి ఇండియాలో రోడ్స్ ఇలా ఉన్నాయి, అమెరికాలో రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసా, సింగపూర్లో రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసా? మాకు అనవసరం. నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వచ్చి ఓటేసి అప్పుడు ఈ సోదంతా చెప్పి మేము వింటాం. మీకు అవకాశం ఉండి మీరు ఓటు వేయట్లేదు అంటే పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడద్దు. మీకు ఎంటర్టైన్మెంట్కి పాలిటిక్స్ కావాలి అంతే. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్. థర్డ్, ఎవరైతే ఓటేస్తున్నారో దయచేసి మీ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గురించి తెలుసుకోండి, అపోజిషన్ గురించి తెలుసుకోండి. క్యాస్ట్ పాలిటిక్స్ గురించి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో క్యాస్ట్ పాలిటిక్స్ అన్నది మ్యాండేటరీ. సో దాన్ని ఎవడూ మార్చలేడు. సో అది చెప్పి ఉపయోగం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోండి. అండ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ 20-30 డేస్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఇది మీరు వినొద్దు. దయచేసి 20-30 డేస్ ఆ ఉపోరియాని ఎంజాయ్ చేయండి. కానీ దాన్ని బేస్ చేసుకుని మీరు దయచేసి ఓట్స్ వేయొద్దు ప్లీజ్. వాళ్ళు మిమ్మల్ని లాస్ట్ 5 years రూల్ చేశారు, అర్థమైందా? ఆల్రెడీ వర్క్ చేసిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 years మీకు సర్వ్ చేశారు. ఏం చేశారు? వాళ్ళు బాగా చేశారా? వాళ్ళకి ఓటేయండి. వాళ్ళు బాగా చేయలేదా? ఎవడైతే ఇప్పుడు వచ్చి నేను బాగా చేస్తానని చెప్తున్నాడో వాడు చేస్తాడా లేదా? వాడి హిస్టరీ ఏంటి? వాడు ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా గెలవలేదు, వాడు ఇప్పటిదాకా వాడికి రాజకీయ చరిత్ర లేదు. అలాంటప్పుడు అసలు వాడు ఏం చేయగలడు? వాడి క్యాపబిలిటీ ఉందా లేదా? కొంతమంది మాటలు బట్టి అర్థమవుతుంది, కొంతమంది చేసే పనులు బట్టి అర్థమవుతుంది. సో ఇవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వండి. మనం ఇంకా 2000s 90s లేము. మా నాన్నగారికి ఒకళ్ళు ఇష్టం కాబట్టి నేను వాడికి ఓటేస్తా, వాడంటే నాకు ఇష్టం కాబట్టి వాడు నా క్యాస్ట్ కాబట్టి నేను వాడికి ఓటేస్తా. దయచేసి ఒక్కసారికి అది పక్కన పెట్టి ఈ ఒక పర్టికులర్ గవర్నమెంట్ నాకు ఫేవరెట్ ఉన్నారు, కానీ నేను దాని తరఫున నేను మాట్లాడట్లా. నేను న్యూట్రల్గా చెప్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ టు బీ అన్బయాస్డ్ హియర్. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఫ్రీబీస్ ఉంటాయి. ఫ్రీబీస్ వస్తే చాలు, మనీ వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండరు. ప్రాబ్లమ్ ఈజ్ ఆల్వేస్ విత్ ద అర్బన్ పాపులేషన్. మనతోనే ప్రాబ్లం, మన అర్బన్ పాపులేషన్తోనే ప్రాబ్లం. ఇంట్లో ఏసీల్లో కూర్చుని కామెంట్లు చేయమంటే చేస్తాం, కానీ బయటకు వచ్చి ఓటు వేయము. దయచేసి ఈసారి ఇళ్లలోంచి కదిలి బయటికి రండి. దయచేసి ఓటు వేయండి. ఎవడైనా అవని, ఏ పార్టీ ఎమ్మెల్యేనా అవని. అటువైపు కూటమి ఉంది, ఇటువైపు వైఎస్ఆర్సీపీ ఉంది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినావని, ఏ పార్టీ ఎంపీ, అది ఏ పార్టీ అయినావని నాకు అనవసరం. కానీ మీరు వచ్చి ఓటు వేయాల్సిందే. ఓటు వేసే ముందు మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ గురించి తెలుసుకోండి. ఆల్రెడీ వర్కింగ్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఏం చేశాడు,
లేదు కొత్త వాళ్ళు కోటేద్దామంటే వాడు ఏం చేయగలడు. ఇంకోటి, ఎవడు ఇప్పటిదాకా ఎంత చేశాడు, వాడు 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 ఆ భూమి దొబ్బేశాడు, వీడు ఇన్ని కోట్లు దొబ్బేశాడు, వాడు అన్ని కోట్లు దొబ్బేశాడు. సరే, ఇవన్నీ చేశారు కరెక్టే. దానివల్ల మీకు లాస్ ఉంటే ఓటు వేయద్దు, దానివల్ల మీకు లాస్ లేకపోతే ఓటు వేయండి. సరే, వాడు ఏవేవో చేశాడు, అయిపోయింది, ఇంకా ఆల్రెడీ 2 days, ఇంకా ఈ రోజుతో రేపు ఒకరోజే టైం ఉంది, ఎల్లుండి ఈ పార్టీకల్లా మనం ఆల్రెడీ ఓటు వేసేస్తాం. మీ లీడర్కి సపోర్ట్ చేసే టైం అయిపోయింది. మీ ఈగో మీరు సాటిస్ఫై చేసేసుకున్నారు ఆల్రెడీ. ఓకే, మా లీడర్ తోపు, మా అన్న తోపు, దమ్ముంటే ఆపు, అయిపోయింది. ఇక ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఒక్కరోజు, ఈరోజు రేపు ఏంటంటే నీకుతో నువ్వు మాట్లాడుకోవాలి. నీకు సెల్ఫ్కి తెలుసుగా నువ్వు సపోర్ట్ చేసే లీడర్ ఎలాంటి వాడని నీకు తెలుసు కదా. సో నీకు నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు నువ్వు అనలైజ్ చేసుకుని వాడికి నేను వేయటం కరెక్టా కాదా, వాడికి నేను వేయచ్చా లేదా, వేయచ్చు అంటే వేయండి, లేకపోతే మార్చేయండి. అండ్ కొత్తగా వచ్చాడుగా ట్రై చేద్దాం, ఇప్పటిదాకా చేయలేదుగా ఇప్పుడు ఛాన్స్ ఇద్దాం, అది కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ కాదు అన్నది నా ఉద్దేశం. అలా అని చెప్పి ఇన్ని 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకు తెలియదే ఏంటి, అది కూడా తప్పు. సో బేసిక్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఇవ్వమని కాదు, ఎక్స్పీరియన్స్ వాడు ప్రజలకి మంచి చేశాడా లేదా, వాడి వల్ల మనకి ఏమైనా బొక్క ఉందా లేదా, దయచేసి ఇది తెలుసుకుని ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మార్నింగ్ స్లాట్లోనే ఓట్స్ వేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ 4-5 అవర్స్లో మీ ఓటు వేసేయండి. ఎంత కుదిరితే అంత వచ్చేసేయండి, ఎంత కుదిరితే అంత త్వరగా వచ్చేసేయండి. నుంచుంటారు కదా లైన్లో, మామూలుగా ఎక్కడైనా సరే దేవుడికి దండం పెట్టుకోవడానికి. ఇప్పుడు తిరుపతికి వెళ్తాము, 8-9 గంటల లైన్లో నుంచుంటారు కదా. ఎండన్నా వానన్నా ఏదున్నా, అక్కడ షెల్టర్ ఉన్నా లేకపోయినా, ఏం చేసినా సరే కంపార్ట్మెంట్లో పడి నుంచుంటారు కదా. నేను ఎవరికి ఎగనెస్ట్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుడికి ఎగనెస్ట్ కాదు. ఒక దేవుడికి దండం పెట్టుకుని అంతా బాగుండాలని దేవుడికి దండం పెట్టుకోవటానికే మీరు అంతసేపు లైన్లో నుంచుంటే, మరి లిటరల్లీ నెక్స్ట్ 5 years మీ జీవితాన్ని డిసైడ్ చేసే మనిషి, నీ లైఫ్ని డిసైడ్ చేసే మనిషి. మీరు అనుకుంటారు నా లైఫ్ని నేను ఇంట్లో కూర్చుంటా, నా బిల్స్ నేను కట్టుకుంటా, నా లైఫ్ని డిసైడ్ చేసేవాడు. నీ లైఫ్ని ఇండియాలో నీ లైఫ్ని డిసైడ్ చేసేది పొలిటీషియన్ మాత్రమే. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. మీకు 10,000 కరెంటు బిల్లు వస్తే మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఒకలా ఉంటుంది, 2,000 కరెంటు బిల్లు వస్తే మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఒకలా ఉంటుంది. పెట్రోల్ ఖర్చులు 120 రూపాయలు లీటర్ ఉంటే ఒకలా ఉంటుంది, 80 రూపాయలు లీటర్ ఉంటే ఒకలా ఉంటుంది. పాల ప్యాకెట్ 37 రూపాయలు ఉంటే ఒకలా ఉంటుంది, 20 రూపాయలు ఉంటే ఒకలా ఉంటుంది. సో ప్రతిదీ డిసైడ్ చేసేది పొలిటీషియనే. సో మీ డైలీ మీరు నమ్మకం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి, ధైర్యం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి 6-7 గంటల లైన్లో నుంచుంటున్నారు. దీనికోసం నుంచోలేరా? దయచేసి వచ్చి ఓటు వేయండి, మిస్ అవ్వద్దు. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నా హంబుల్ రిక్వెస్ట్, ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళు దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోండి. జై హింద్.